Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the concept Concord rules. ఈ కాన్కర్డ్ రూల్స్ అనేవి ఇంగ్లీష్ గ్రామర్లో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. గవర్నమెంట్ ఎగ్జామ్స్లోను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను, క్యాంపస్ డ్రైవ్ ఎగ్జామ్స్లోను, ఈవెన్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఇంగ్లీష్ సిలబస్లోను ఈ కాన్కర్డ్ టాపిక్ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియోలో మీకు కాన్కర్డ్ బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ కాన్కర్డ్ రూల్స్ మీద మీకు క్లియర్ ఐడియా వస్తుంది. నేను ఇప్పుడు చెప్పబోయే కాన్కర్డ్ రూల్స్ కాన్సెప్ట్ అంతా విత్ ఎగ్జాంపుల్స్ మీకు పీడిఎఫ్లో కావాలంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. 20 రూపీస్ పే చేస్తే మీకు పీడిఎఫ్ వస్తుంది. అండ్ మన ఛానల్లో డిగ్రీకి సంబంధించిన కాంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ కాన్కర్డ్ అనే టాపిక్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఇంగ్లీష్ సిలబస్లో 3rd యూనిట్లో ఉంటుందండి. ప్రతి యూనివర్సిటీకి ఫస్ట్ సెమిస్టర్ ఇంగ్లీష్లో ఈ కాన్కర్డ్ అనేది 5 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్. అండ్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఫుల్ సిలబస్ అంటే 5 యూనిట్స్లో గ్రామర్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ సింపుల్ ఆన్సర్స్, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ యోర్ యూనివర్సిటీ, ఇవన్నీ మీకు పీడిఎఫ్లో కావాలి అంటే ఓన్లీ 100 రూపీస్ పే చేస్తే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. పీడిఎఫ్ కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు అన్ని పీడిఎఫ్స్, మోడల్ పేపర్స్, వీడియోస్ మీ వాట్సాప్కే వచ్చేస్తాయి. ఇంగ్లీషే కాకుండా మీకు ఏ సబ్జెక్ట్కి పీడిఎఫ్ కావాలన్నా, ఏ సెమిస్టర్ అయినా ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్ కాన్కర్డ్. అసలు కాన్కర్డ్ అంటే ఏంటి? కాన్కర్డ్ అంటే సెంటెన్స్లో ఉండే సబ్జెక్ట్కి, వెర్బ్కి ఉండే రిలేషన్షిప్. సబ్జెక్ట్ ఎలా ఉంటే దానికి తగ్గట్టు వెర్బ్ యూస్ చేయాలి అనేదే కాన్కర్డ్ రూల్. ఎస్, మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ బట్టి వెర్బ్ యూస్ చేయాలి. అయితే సింగులర్ అయితే సింగులర్ వెర్బ్, ప్లూరల్ అయితే ప్లూరల్ వెర్బ్, ఇలా అన్నమాట. హీ డాష్ ఈటింగ్ యాపిల్. హీ ఆర్ ఈటింగ్ అనకూడదు, హీ యామ్ ఈటింగ్ అనకూడదు, హీ ఈజ్ ఈటింగ్ అనాలి. సో దీన్నే కాన్కర్డ్ అంటాము. అండ్ వెర్బ్ అనేది టెన్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా అని మనం చూసుకొని వెర్బ్ని యూస్ చేయాలి. సో కాన్కర్డ్ అంటే ఏం కాదు, ఉన్న సబ్జెక్ట్ బట్టి, టెన్స్ బట్టి వెర్బ్ని యూస్ చేయాలి. అంటే మేడం ఈ కాన్సెప్ట్ అంతా మనం టెన్సెస్లో ఆల్రెడీ నేర్చుకుంటాం కదా, ఎక్కడ ఈజ్ వాడాలి, ఎక్కడ వజ్ వాడాలి, ఎక్కడ లైక్ వాడాలి, ఎక్కడ లైక్స్ వాడాలి, ఇదంతా మనం ఆల్రెడీ టెన్సెస్ కాన్సెప్ట్లో నేర్చుకుంటాం కదా అంటే ఎస్, టెన్సెస్ కాన్సెప్ట్ మీకు అర్థమైతే కాన్కర్డ్ మీకు ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. మీకు డిగ్రీ ఫస్ట్ సెమ్ ఇంగ్లీష్ ఎగ్జామ్లో టెన్సెస్ 5 మార్క్స్కి సెపరేట్గా ఇస్తారు, కాన్కర్డ్ సెపరేట్గా 5 మార్క్స్కి ఇస్తారు. టెన్సెస్ వచ్చేస్తే మీకు కాన్కర్డ్ వచ్చేసినట్టే. మీకు టెన్సెస్లో బేసిక్ గ్రామర్ ఉంటుంది, కాన్కర్డ్లో కొంచెం అడ్వాన్స్డ్ రూల్స్ ఉంటాయి. మేడం మాకు టెన్సెసే రావు, టెన్సెస్ అసలు మాకు అర్థం కావు అంటే కనుక నేను టెన్సెస్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. టెన్సెస్ నేర్చుకోండి, అప్పుడు మీరు కాన్కర్డ్ ఈజీగా అర్థం చేసుకోగలరు. అండ్ నేను ఇప్పుడు చెప్పబోయే కాన్కర్డ్ రూల్స్ అన్నీ మీకు ప్రీవియస్ యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్స్లో రిపీట్ అయిన మోడల్స్ చెప్తున్నాను. ఈ మోడల్స్ అన్ని యూనివర్సిటీస్కి యూజ్ అవుతాయి. కాన్కర్డ్ రూల్స్ చెప్పే ముందు బేసిక్ గ్రామర్ పాయింట్స్ ఒకసారి రివైజ్ చేస్తున్నాను. మీకు స్క్రీన్ మీద సింగులర్ వెర్బ్స్ చూపిస్తున్నాను, ప్లూరల్ వెర్బ్స్ చూపిస్తున్నాను. సింగులర్లోకి ఈజ్, వజ్ లేదా వెర్బ్కి ఎస్ యాడ్ చేసినా అది సింగులర్ వెర్బే. ప్లూరల్ వెర్బ్ అంటే ఆర్, వర్, వెర్బ్కి ఎస్ యాడ్ చేయకపోతే అది ప్లూరల్ వెర్బ్. ఈ సింగులర్ వెర్బ్ ఎప్పుడు యూజ్ చేయాలి మేడం, ప్లూరల్ వెర్బ్ ఎప్పుడు యూజ్ చేయాలి మేడం అంటే ఏదైనా సింగులర్ నౌన్ అంటే స్టూడెంట్, టీచర్, బుక్, కార్, ఇలా సింగులర్ నౌన్ వచ్చినప్పుడు సింగులర్ వెర్బ్ యూస్ చేస్తాం. అలానే ప్రొనౌన్స్లో హీకి, షీకి, ఇట్కి సింగులర్ వెర్బ్ యూస్ చేస్తాం. ఐకి, యూకి, వీకి, దేకి ప్లూరల్ వెర్బ్స్ యూస్ చేస్తాం. అండ్ ఇంకొకటి డూ అంటే ప్లూరల్ వెర్బ్, డస్ అంటే సింగులర్ వెర్బ్, హ్యాజ్ అంటే సింగులర్ వెర్బ్, హ్యావ్ అంటే ప్లూరల్ వెర్బ్. సో ఇవి మీకు బేసిక్గా తెలిస్తే కాన్కర్డ్ ఈజీగా అర్థమైపోద్ది. సో కాన్కర్డ్ రూల్స్ చెప్పే ముందు ఇప్పుడు చెప్పిన సింగులర్, ప్లూరల్ కాన్సెప్ట్ ఉంది కదా, సో ఆ కాన్సెప్ట్ మీద నేను ఇక్కడ 10 బ్లాంక్స్ ఇస్తున్నాను. ఫస్ట్ ఇవి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ 10 అవుట్ ఆఫ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది నాకు కమెంట్ చేయండి. ఫస్ట్ రూల్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్, 1 ఆఫ్.
మీ సెంటెన్స్లో వన్ ఆఫ్ అని వచ్చినప్పుడు అది సింగులర్గా చూడాలా ప్లూరల్గా చూడాలా? ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ మై పెన్స్ డాష్ మిస్సింగ్. ఈజ్ రాస్తారా ఆర్ రాస్తారా? పెన్స్ అంటే ప్లూరల్ కదా, సో ఆర్ వస్తుంది అని వన్ ఆఫ్ మై పెన్స్ ఆర్ మిస్సింగ్ అని రాస్తారు. బట్ ఇక్కడ వన్ ఆఫ్ అనే సబ్జెక్ట్ని మనం ఎప్పుడూ సింగులర్గానే చూడాలి. వన్ ఆఫ్ పక్కన అఫ్ కోర్స్ మీకు ప్లూరల్ నౌన్ ఉంటుంది, బట్ వెర్బ్ ఎప్పుడు సింగులరే యూస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ పక్కన ప్లూరల్ నౌన్ ఉంటుంది, బట్ వెర్బ్ మాత్రం సింగులర్ వెర్బే యూస్ చేయాలి. అలానే వన్ ఆఫ్ మై కజిన్స్ డాష్ విజిటెడ్ జపాన్. హ్యావ్ రాయకూడదు, హ్యావ్ ప్లూరల్ వెర్బ్, సో హ్యాజ్ యూస్ చేయాలి. వన్ ఆఫ్ మై కజిన్స్ హ్యాజ్ విజిటెడ్ జపాన్. వన్ ఆఫ్ ద కార్స్ నీడ్స్ రిపేర్. స్క్రీన్ మీద మీకు వన్ ఆఫ్తో ఇంకా ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఈచ్ ఎవ్రీ. ఈచ్ అని కానీ ఎవ్రీ అని కానీ ఉన్నప్పుడు మీరెప్పుడూ దాన్ని సింగులర్గానే చూడండి. ఈచ్ స్టూడెంట్ డాష్ అ బ్యాగ్, హ్యాజ్ అ బ్యాగ్. అలానే ఈచ్ ఆఫ్ ద బాయ్స్ డాష్ ప్లేయింగ్. బాయ్స్ అన్నాం కదా అని ఆర్ అని రాయొద్దు, చెప్పాను కదా ఈచ్ ఎప్పుడు సింగులర్గానే చూడాలి. ఈచ్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ ప్లేయింగ్. ఇన్ ద సేమ్ వే మనకి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఉంటాయి, అంటే వన్తో కానీ బాడీతో కానీ థింగ్తో కానీ ఎండ్ అవుతాయి. ఎవ్రీ వన్, సమ్ వన్, నో బడీ, ఎవ్రీబడి, ఎనీథింగ్, సంథింగ్, ఇవన్నీ ఇండెఫినెట్ ప్రొనౌన్స్. మనం ఇవన్నీ ప్లూరల్స్ అనుకుంటాం, బట్ ఇక్కడ చూపించిన ప్రతి వర్డ్ మీకు సింగులర్గానే తీసుకోవాలి. సో ఎవ్రీ వన్ ఆర్ హ్యాపీనా, ఈజ్ హ్యాపీనా? ఎస్, ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ. నో బడీ డాష్ టు లీవ్, వాంట్స్ టు లీవ్. వాంట్ అంటే ప్లూరల్కి యూస్ చేస్తాం, సో ఇక్కడ నో వన్ సింగులర్ కాబట్టి వాంట్స్ అంటున్నాం. సమ్ వన్ డాష్ అరైవ్డ్, హ్యాజ్ అరైవ్డ్. థర్డ్ రూల్, టూ సబ్జెక్ట్స్ని ఎప్పుడూ ప్లూరల్గా చూడాలి. మనకి సింగులర్గా ఏదైనా సబ్జెక్ట్ వచ్చినప్పుడు, లైక్ ఒక పేరు వచ్చినా లేదా ఒక వస్తువు పేరు వచ్చినా అది సింగులర్గా తీసుకుంటాం. బట్ రెండు పేర్లు కానీ రెండు వస్తువులు కానీ కలిసి వచ్చినప్పుడు అది ఎప్పుడూ మనం ప్లూరల్గానే తీసుకోవాలి. అంటే రిమెంబర్, ఎండ్ ఉంది అంటే అది ఎప్పుడు ప్లూరల్గానే తీసుకోవాలి. రామ్ అండ్ రవి డాష్ బ్రదర్స్. ఆరా ఈజా, ఇక్కడ ఎండ్ ఉంది కాబట్టి ప్లూరల్, సో ఆర్ బ్రదర్స్ వస్తుంది. ద డాగ్ అండ్ ద క్యాట్ ఆర్ స్లీపింగ్. హీ అండ్ ఐ గో టు స్కూల్. గోస్ యూస్ చేయకూడదు, గోస్ మనం సింగులర్కి యూస్ చేస్తాం. హీ అండ్ ఐ గో టు స్కూల్. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఈ డౌట్ అడిగాడు, బ్రెడ్ అండ్ బటర్ డాష్ అ బ్రేక్ఫాస్ట్. ఆర్ బ్రేక్ఫాస్ట్ అని రాస్తే మా టీచర్ రాంగ్ కొట్టారు మేడం, మీరు చెప్పారు కదా ఎండ్ ఉంటే ప్లూరల్ అని అడుగుతాడు. ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉందండి, ఇక్కడ ఎండ్ ఉంది బట్ బ్రెడ్ని బటర్ని కలిపి మనం ఒకదానిలాగా చూపిస్తున్నాం, అంటే ఆ రెండు కలిపితే ఒక బ్రేక్ఫాస్ట్. సో బ్రెడ్ అండ్ బటర్ని మనం ఒక సబ్జెక్ట్ లాగా తీసుకున్నాం కాబట్టి సింగులర్ వెర్బ్ యూస్ చేయాలి. అలానే ఫిష్ అండ్ చిప్స్ ఈజ్ ఎ పాపులర్ డిష్. ఫోర్త్ రూల్, ఇలానే టూ సబ్జెక్ట్స్ కలిపి వచ్చినప్పుడు ఎండ్ కాకుండా ఒక్కొక్కసారి నార్ కానీ ఆర్ కానీ ఇస్తారు. ఇలాంటప్పుడు సింగులర్ వెర్బ్ యూస్ చేయాలా ప్లూరల్ వెర్బ్ యూస్ చేయాలా? ఇట్ డిపెండ్స్ ఆన్ ద సెకండ్ సబ్జెక్ట్. టూ సబ్జెక్ట్స్ ఇస్తారు కదండి సెంటెన్స్లో, సెకండ్ సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ వెర్బ్ యూస్ చేయాలి, ప్లూరల్ అయితే ప్లూరల్ వెర్బ్ యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, రామ్ ఆర్ హిస్ ఫ్రెండ్స్ డాష్ కమింగ్. ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ రామ్, హిజ్ ఫ్రెండ్స్. సెకండ్ సబ్జెక్ట్ ఏంటి, హిజ్ ఫ్రెండ్స్. ఇది ప్లూరల్, సో మనం వెర్బ్ ప్లూరల్ వెర్బ్ యూస్ చేయాలి. ఆర్ కమింగ్ అని రాయాలి. అలానే హిజ్ ఫ్రెండ్స్ ఆర్ రామ్ ఈజ్ కమింగ్. ఇక్కడ మనకి సెకండ్ సబ్జెక్ట్ ఏంటి, సింగులర్, రామ్ అంటే ఒక్కడే కదా, సో ఇక్కడ మాత్రం మనకి ఈజ్ వస్తుంది. సో ఆర్ కానీ నార్ కానీ వచ్చినప్పుడు టూ సబ్జెక్ట్స్లో సెకండ్ సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ వెర్బ్, ప్లూరల్ అయితే ప్లూరల్ వెర్బ్ యూస్ చేయాలి. నెక్స్ట్ ఈ బ్లాంక్ చూద్దాం. ఎయిదర్ ఆఫ్ ది బాయ్స్ డాష్ కమింగ్. బాయ్స్ అంటే ప్లూరల్, సో ఆర్ కమింగ్ అని రాస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎయిదర్ కానీ నెయిదర్ కానీ వచ్చి పక్కన ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినా సరే మనం ఎప్పుడూ వెర్బ్ సింగులరే యూస్ చేయాలి. ఎయిదర్ నెయిదర్ వచ్చి ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినా సరే ఏం చేయాలి, సింగులర్ వెర్బే యూస్ చేయాలి. సో ఆన్సర్, ఎయిదర్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ కమింగ్. నెయిదర్ ఆఫ్ ది పెన్స్ ఈజ్ వర్కింగ్. ఎయిదర్ ఆఫ్ ది టీచర్స్ నోస్ ది ఆన్సర్. సో రిమెంబర్, ఎయిదర్ నెయిదర్ ఎప్పుడు మనం సింగులర్గానే తీసుకోవాలి. ఫిఫ్త్ రూల్, అన్కౌంటబుల్ నౌన్స్ ఆల్వేస్ టేక్ అ సింగులర్ వెర్బ్.
మనం కొన్ని కౌంట్ చేయలేని ఉంటాయి. షుగర్ కౌంట్ చేయగలమా, మిల్క్ కౌంట్ చేయగలమా, ఇన్ఫర్మేషన్ కౌంట్ చేయలేం. ఇవెప్పుడు అన్కౌంటబుల్ నౌన్స్, వీటికి ప్లూరల్ ఉండదు. మిల్క్స్ అని కానీ, షుగర్స్ అని కానీ, వాటర్స్ అని కానీ మనం ఎప్పుడూ యూస్ చేయం, బికాజ్ అవి అన్కౌంటబుల్. ఇలాంటి అన్కౌంటబుల్ నౌన్స్ ఎప్పుడూ మనం సింగులర్గానే తీసుకోవాలి. ఎగ్జాంపుల్, మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, షుగర్ ఈజ్ స్వీట్, ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్, యువర్ లగేజ్ వాజ్ మిస్ప్లేస్డ్. లగేజ్ అంటే ఎక్కువ బ్యాగ్స్ కదా అని చెప్పి మీరు ఆర్ యూస్ చేయకూడదు లేదా వర్ యూస్ చేయకూడదు. ఇలాంటి అన్కౌంటబుల్ నౌన్స్ని మనం ఎప్పుడు సింగులర్గానే యూస్ చేయాలి. 6th రూల్, ఇప్పటికి మీకు 2 నౌన్స్ మధ్య ఎండ్ వస్తే ఎలా తీసుకోవాలి వెర్బ్, అండ్ 2 నౌన్స్ మధ్య ఆర్ కానీ నార్ కానీ వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలో చెప్పాను. ఇప్పుడు 2 నౌన్స్ మధ్య ఆఫ్ వస్తే ఎలా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద కలర్ ఆఫ్ ది వాల్స్ డాష్ బ్యూటిఫుల్. ఇక్కడ వాల్స్ అని ఇచ్చారు అంటే ప్లూరల్. సో మనం ఏమనుకుంటాం, ఆర్ అనుకుంటాం. సో ఇక్కడ ఏదైనా నౌన్ వచ్చి మధ్యలో ఆఫ్ వచ్చి మళ్ళీ ఇంకో నౌన్ వచ్చింది అనుకోండి, మీరు ఎప్పుడు ఫస్ట్ నౌన్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో కలర్ సింగులరా ప్లూరలా? సింగులర్. సో ఆన్సర్ ఈజ్ వస్తుంది. ద కలర్ ఆఫ్ ది వాల్స్ ఈజ్ బ్యూటిఫుల్. అలానే ద స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్లాస్ డాష్ ఇంటెలిజెంట్. ఇప్పుడు చెప్పండి, ఆర్ ఇంటెలిజెంటా, ఈజ్ ఇంటెలిజెంటా? క్లాస్ అనేది సింగులరే, బట్ నేనేం చెప్పాను, ఫస్ట్ నౌన్ తీసుకోమని చెప్పాను. స్టూడెంట్స్ అంటే ప్లూరల్. సో ఆన్సర్ ఆర్. అలానే ద లీవ్స్ ఆఫ్ ది ట్రీ హ్యావ్ ఫాలెన్, ద సౌండ్ ఆఫ్ ది బెల్స్ వాజ్ లౌడ్. 7th రూల్, కొన్ని వర్డ్స్ ఉంటాయి లాస్ట్లో ఎస్తో ఎండ్ అవుతాయి. ఎస్తో ఎండ్ అవుతాయి అంటే మనం ఏమనుకుంటాం, అవి ప్లూరల్స్ అనుకుంటాం. బట్ కొన్ని నౌన్స్ ఎస్తో ఎండ్ అయినప్పటికీ అవి సింగులర్గానే చూడాలి. మ్యాథమెటిక్స్, న్యూస్, పాలిటిక్స్, ఎకనామిక్స్, మీజిల్స్ ఇవన్నీ ఎస్తోనే ఎండ్ అవుతాయి. బట్ ఇవన్నీ సింగులర్స్. న్యూస్ని మనం ఎప్పుడూ ప్లూరల్గా చూడకూడదు. న్యూస్ ఈజ్ అనాలి, న్యూస్ హ్యాజ్ అనాలి. పాలిటిక్స్ ఈజ్ అఫెక్టింగ్, ఎకనామిక్స్ హ్యాస్ బికమ్ మోర్ కాంప్లెక్స్. సో ఈ వర్డ్స్ అన్నీ ఎస్తో ఎండ్ అయినప్పటికీ అవి సింగులర్గానే చూడాలి. 8th రూల్, కొన్ని నౌన్స్ మనకి ఎప్పుడు ప్లూరల్గానే తీసుకోవాలి. లైక్ సిజర్స్, ట్రౌజర్స్, ప్యాంట్స్, జీన్స్, గూడ్స్, స్పెక్టకల్స్, క్లాత్స్, ఎర్నింగ్స్ ఇలాంటి నౌన్స్ అన్నీ ఎస్తో ఎండ్ అవుతాయి. ఇవెప్పుడూ ప్లూరలే, గుర్తుపెట్టుకోండి. సో సిజర్స్ హ్యావ్ బీన్ షార్ప్డ్, మై ట్రౌజర్స్ ఆర్ టార్న్, హిజ్ స్పెక్టకల్స్ వర్ ఫౌండ్. సో ఈ వర్డ్స్ అన్నీ మనం ఎప్పుడూ ప్లూరల్గానే తీసుకోవాలి. ఇప్పుడు ఒక స్టూడెంట్ డౌట్ అడిగాడు, ఏ పెయిర్ ఆఫ్ సిజర్స్ డాష్ దేర్. సిజర్స్ అని చెప్పాను కదా అని మీరేమనుకుంటారు, ఆర్ దేర్ అనుకుంటారు. బట్ ఈ వర్డ్స్ దేనికైనా మీకు ఏ పెయిర్ ఆఫ్ అని వచ్చినప్పుడు దాన్ని సింగులర్గానే తీసుకోండి. అదే 2 పెయిర్స్ అని వచ్చినప్పుడు ప్లూరల్గానే తీసుకుంటారు. ఎలాగో 2 అంటే ప్లూరల్ కాబట్టి. సో సిజర్స్ అని విడిగా వచ్చినప్పుడు ఆల్వేస్ టేక్ ఇట్ యాజ్ అ ప్లూరల్. బట్ ఏ పెయిర్ ఆఫ్, 1 పెయిర్ ఆఫ్ అని వచ్చినప్పుడు అంటే ఒక జత అని మనం మెన్షన్ చేస్తున్నప్పుడు దాన్ని సింగులర్గా తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. 9th రూల్, మీకు ఆల్రెడీ 2 సబ్జెక్ట్స్ కలిపిచ్చినప్పుడు ఏ సిచ్యువేషన్లో ఎలా వెర్బ్ తీసుకోవాలి అనేది చెప్పాను. ఇప్పుడు 2 వెర్బ్స్ అలాంగ్ విత్ అని కానీ, యాజ్ వెల్ యాజ్ అని కానీ, బిసైడ్స్ అని కానీ, టుగెదర్ విత్ అని కానీ, ఇన్ అడిషన్ టు అని కానీ ఇలాంటి ఫ్రేజెస్తో 2 సబ్జెక్ట్స్ కలిపి వచ్చినప్పుడు ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద మేనేజర్ అలాంగ్ విత్ హిజ్ ఫ్రెండ్స్ డాష్ ప్రిపేరింగ్ ద రిపోర్ట్. ఇక్కడ మేనేజర్ ఒక సబ్జెక్ట్, హిజ్ ఫ్రెండ్స్ ఒక సబ్జెక్ట్. సో ఇలాంటప్పుడు వెర్బ్ ఈజ్ వాడాలా, ఆర్ వాడాలా. అలాంగ్ విత్ లేదా ఇక్కడ చెప్పిన ఏ ఫ్రేజ్ వచ్చినా మీరు సబ్జెక్ట్ ఫస్ట్ది చూడాలి. అంటే ఫస్ట్ సబ్జెక్టు సింగులర్ అయితే సింగులర్ వెర్బ్ యూస్ చేయండి, ప్లూరల్ అయితే ప్లూరల్ వెర్బ్ యూస్ చేయండి. ఇక్కడ మేనేజర్ అనేవాడు సింగులర్. సో ఆన్సర్ ఈజ్ ప్రిపేరింగ్. అలానే ద ప్లేయర్స్ యాజ్ వెల్ యాజ్ దేర్ కోచ్ డాష్ ప్రాక్టీసింగ్, ఆర్ ప్రాక్టీసింగ్. ఫస్ట్ సబ్జెక్ట్ ప్లేయర్స్ అంటే ప్లూరల్. ద డాక్టర్ ఇన్ అడిషన్ టు నర్సెస్ డాష్ కాల్డ్ టు ద ఎమర్జెన్సీ, వాజ్ కాల్డ్ టు ద ఎమర్జెన్సీ. సో ఈ ఫ్రేజెస్ ఏం వచ్చినా మీరు తీసుకోవాల్సిన సబ్జెక్ట్ ఫస్ట్ది. 10th రూల్, కలెక్టివ్ నౌన్స్ కెన్ బీ సింగులర్ ఆర్ ప్లూరల్. కలెక్టివ్ అంటే గ్రూప్ నౌన్స్ అన్నమాట. టీమ్, అందులో ఎంతమంది ఉంటారో మనకు తెలీదు. గ్రూప్
అందులో ఎంతమంది ఉంటారో మనకు తెలీదు. ఫ్యామిలీ అది కూడా కలెక్టివ్ నౌనే. సో ఇలాంటి కలెక్టివ్ నౌన్స్ వచ్చినప్పుడు వెర్బ్ సింగులర్ వాడాలా, ప్లూరల్ వాడాలా, అది మనం ఇచ్చిన సెంటెన్స్ బట్టి డిసైడ్ అవ్వాలి. ద టీమ్ డాష్ విన్నింగ్ ది మ్యాచ్. ఇక్కడ టీం అంతా కలిపి మ్యాచ్ విన్ అయింది అంటున్నాం. అంటే టీం అంతా కలిపి ఒక్కటిగా చూస్తున్నాం. సో ఇది మనం సింగులర్గా తీసుకోవాలి. సో ఆన్సర్ ద టీమ్ ఈజ్ విన్నింగ్ ది మ్యాచ్. అలానే ద టీమ్ డాష్ ఆర్గ్యూయింగ్ అమాంగ్ దెమ్సెల్స్, అంటే వాళ్ళలో వాళ్ళే ఆర్గ్యూ చేసుకుంటున్నారు అని. ఈ సెంటెన్స్లో మనం టీం అంతటిని ఒకటిగా చూడలేదు. సో ఈ సందర్భంలో మనకి ప్లూరల్ వస్తుంది. అంటే ద టీమ్ ఆర్ ఆర్గ్యూయింగ్ దెమ్సెల్స్. అలానే ద ఫ్యామిలీ డాష్ గాన్ టు ద పార్క్, అంటే ఫ్యామిలీ అంతా కలిపి పార్క్కి వెళ్ళారు అని చెప్తున్నాం. సో ఇది సింగులర్గా తీసుకొని హ్యాస్ గాన్ అని రాయాలి. అలానే ద ఫ్యామిలీ డాష్ సిట్టింగ్ ఇన్ డిఫరెంట్ రూమ్స్, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్లో కూర్చున్నారు అని చెప్తున్నాం. అంటే విడివిడిగా చేసి చెప్తున్నాం. సో ఇక్కడ ప్లూరల్గా తీసుకోవాలి. ద ఫ్యామిలీ వర్ సిట్టింగ్ ఇన్ డిఫరెంట్ రూమ్స్. సో గుర్తుపెట్టుకోండి, కలెక్టివ్ నౌన్స్ సింగులర్ అయినా అవ్వచ్చు, ప్లూరల్ అయినా అవ్వచ్చు. సెంటెన్స్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. 11th రూల్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి కాన్కర్డ్ రూల్స్ ఇస్తారు. ఐ విష్ ఇట్ డాష్ సండే. ఇది కూడా తెలీదా మేడం, ఇట్ అంటే సింగులర్ కదా, సో ఈజ్ వస్తుంది లేదా వజ్ వస్తుంది అనుకుంటారు. ఇక్కడ మనకి ఐ విష్ అని ఇచ్చారంటే ఇది సండే అయితే బాగున్ను అని అర్థం. సో ఇలాంటి అన్రియల్ సిచ్యువేషన్స్ మనం చెప్తున్నప్పుడు ఐ విష్ అని వాడతాము. బట్ వెర్బ్ ఎప్పుడు పాస్ట్ టెన్స్లో ఉండాలి అండ్ వెర్బ్ ఎప్పుడు ప్లూరల్లోనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, విష్ అని వచ్చినప్పుడు వెర్బ్ ఎప్పుడు ప్లూరల్ అండ్ వెర్బ్ ఎప్పుడు పాస్ట్లో ఉండాలి. ఐ విష్ ఐ హ్యాడ్ అ కార్. ఐ విష్ షీ న్యూ ద ఆన్సర్. ఐ విష్ షీ వర్ ద బాస్. లాస్ట్ 12th రూల్, టైటిల్స్ ఎప్పుడు సింగులర్గానే తీసుకోవాలి. అంటే బుక్స్ టైటిల్స్ కానీ మూవీస్ టైటిల్స్ కానీ సమ్ టైమ్స్ మనకి ఎస్తో ఎండ్ అవుతాయి. బట్ టైటిల్స్ అంటే బుక్స్ పేర్లు కానీ మూవీస్ పేర్లు కానీ మనం ఎప్పుడు సింగులర్గానే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 Idiots మూవీ ఉంది కదా, ఎస్తో ఎండ్ అయింది. 3 కదా మేడం అని చెప్పేసి మీరు ప్లూరల్ అనుకుంటారు. సో 3 Idiots అనేది ఒక టైటిల్. సో ఇది ఎప్పుడు సింగులర్గానే తీసుకోవాలి. సో 3 Idiots ఈజ్ ఏ హిట్ మూవీ. ద టేల్స్ ఆఫ్ పంచతంత్ర టీచెస్ మారల్స్ టు చిల్డ్రన్. దీంతో మీకు కాన్కర్డ్లో 12 వెరీ ఇంపార్టెంట్ రూల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జామ్కి ఇవి సరిపోతాయి. బట్ స్టిల్ మీ టెక్స్ట్ బుక్లో కానీ లేదా మీ ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్లో ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కాన్కర్డ్ రిలేటెడ్ అడిగితే మీరు నాకు కమెంట్లో అడగండి. డెఫినెట్లీ ఐ విల్ ఆన్సర్. అండ్ మీకు ఏదైనా రూల్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినడానికి ట్రై చేయండి. ఎగ్జాంపుల్స్ కూడా ఎక్కువగానే ఇచ్చాను. స్క్రీన్ మీద ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేసి కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో ఇప్పుడు చెప్పిన 12 రూల్స్ విన్నారు కదా. సో నేను ఈ 12 రూల్స్ బేస్ చేసుకొని మీకు కొన్ని బ్లాంక్స్, చూస్ ది కరెక్ట్ ఆన్సర్స్, ఎర్రర్ కరెక్షన్ ఇస్తున్నాను స్క్రీన్ మీద. సో మీకు అవుట్ ఆఫ్ 30 మార్క్స్ ఎన్ని వచ్చాయి అనేది నాకు కమెంట్ చేయండి. ఆన్సర్స్ ముందే చూసేయద్దు, మీకు మీరే ఓన్గా ఆన్సర్స్ చేసి ఎన్ని మార్క్స్ వచ్చాయో నాకు కమెంట్ చేయండి. దెన్ ఐ విల్ బీ వెరీ హ్యాపీ. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, నోట్స్ కావాలంటే వాట్సాప్ చేయండి. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియోలో చెప్పింది మీకు కొంచెం యూజ్ అయినా, నా వల్ల మీకు ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. మీకు ఇంకా ఏ గ్రామర్ టాపిక్ మీద ఎక్స్ప్లెనేషన్ వీడియో కావాలో కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ కమ్ విత్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. లెట్స్ లెర్న్ విత్ రూపా.